హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే బాబుకి పాలు ఇచ్చి రాజ్తో మాట్లాడాలి అంటుంది. కానీ రాజ్ మాత్రం ఇప్పుడు నేను మాట్లాడలేనని, నీకు సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేనని చెప్పడంతో అలా అని తప్పించుకోవద్దు. అసలు మీరు ఇంత పని చేస్తారని అస్సలు ఊహించలేదు. ఒక బాబుని మీ దగ్గర పెట్టుకొని నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? అసలు ఇన్ని రోజులు ఈ నిజాన్ని దాచిపెట్టి నేను విడాకులు ఇచ్చే టయానికే మీరు ఎందుకు ఇలా బాబుని తీసుకొచ్చి అందరి గుండెల్లో చిచ్చు పెట్టారు అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్ని అడుగుతుంది. చూడు, పరిస్థితుల ప్రభావం వల్ల నేను బాబుని ఇక్కడికి నాతో తీసుకురావాల్సి వచ్చింది. ఇక అలాగే నువ్వు అడిగినట్టుగా ఇక నువ్విక్కడ నా దగ్గర బాధపడుతూ ఈ కుటుంబానికి బానిసలా ఉండనక్కర్లేదు. ఇదిగో నీకు ఈ కుటుంబం నుంచి నా నుంచి విముక్తి అని చెప్పి ఇక రాజైతే డైవర్స్ పేపర్స్ తీసుకుని దాని మీద సంతకం పెట్టి కావ్య చేతికైతే ఇస్తాడు. ఒక్కసారిగా కావ్య నోటి నుంచి మాట రాదు. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే, అవును, నువ్వు అనుకున్నదే కదా, నువ్వు ఇచ్చిన డైవర్స్ పేపర్సే, వాటి మీద నువ్వన్నట్టుగానే సంతకం పెట్టాను. ఇక నుంచైనా నువ్వు నీకు నచ్చినట్టుగా సంతోషంగా ఉండు అని చెప్పి ఇక రాజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజ్ వెళ్ళిపోవడంతో కావ్యకి ఏమీ అర్థం కాదు. ఆ పేపర్స్ని తీసుకెళ్ళి ఇక కృష్ణుడి విగ్రహం దగ్గర, స్వామి, నీకు చెప్పాను కదా, ఆయనతో కలిసి సంతోషంగా ఉండాలని, ఆయనతో కలిసి ఉండడం కోసమే ఈ పత్రాల మీద సంతకం పెడుతున్నానని నీతో చెప్పాను. కానీ నువ్వేం చేసావు? ఆయన్ని నా నుంచి శాశ్వతంగా దూరం చేశావు. ఇక ఈ కుటుంబానికి నాకు రుణం తీరిపోయింది. ఆయన నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పకనే చెప్పారు. ఇదిగో ఈ పత్రాలని చేతిలో పెట్టి, ఇంట్లో అందరూ ఆయన్ని ద్వేషించారు. అందరూ ఆయన్ని ఎన్నో మాటలు అన్నారు. కానీ ఆయన ఏ తప్పు చెయ్యరు అన్న నమ్మకంతో ఇక్కడ ఆయన కోసం నా పుట్టింటి వాళ్ళతో కూడా వెళ్లకుండా ఇక్కడే ఉన్నాను. కానీ ఆయన తీసుకున్న నిర్ణయానికి నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి కావ్య అయితే ఇక కృష్ణుడి బొమ్మ దగ్గర బోరున విలపిస్తుంది. ఇంతలో స్వప్న కావ్య కోసం ఇల్లంతా వెతుకుతుంది. కావ్య, ఇక్కడున్నావా? ఏంటే, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది అని అడగడంతో, ఇంకేం జరుగుతుందక్క, అంతా అయిపోయింది. ఇదిగో ఆయన నా నుంచి విడిపోవడానికి విడాకుల పత్రాల మీద కూడా సంతకం పెట్టేశారు. ఇక నేనిక్కడి నుంచి మన పుట్టింటికి వెళ్ళడమే మిగిలింది అని చెప్పి కావ్య అయితే ఇక స్వప్నని పట్టుకొని బోరుని ఏడుస్తుంది. ఓసై తింగరదానా, నువ్విలా ఏడుస్తుంటే ఇలాగే రాజ్ ఇట్లాంటివే చేస్తాడు. ఇప్పుడు ఒక బాబుని తీసుకొచ్చాడు. ఇక విడాకుల పత్రాల మీద సంతకాలు పెట్టించాడు. రేపొద్దున్న అసలు నీకు నాకు పెళ్ళే కాలేదంటాడు. ఎదిరించి నిలదీయి అని చెప్పడంతో, ఏమని నిలదీయమంటావక్క? ఏమని ఎదిరించమంటావు? ఆయన ఇంతమంది ఇన్ని మాటలన్నా ఆయన ఏ తప్పు చేయరని ఆయన్ని నమ్మాను. కానీ ఆయన చివరికి నాకు ఇగో మిగిల్చింది ఈ పత్రాలే అని చెప్పి ఇక కావ్య అయితే స్వప్నతో చెప్తుంది. ఇలా కాదు కానీ నువ్వు నాతోరా అని చెప్పి ఇక స్వప్న కావ్యని తన గదిలోకి తీసుకెళ్తుంది. ఒసై మొద్దు, అసలు రాజ్ వేరే అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే రాజ్ నా వెంటెందుకు పడతాడే? ఒక్కసారి ఆలోచించు. రాజ్ నన్ను ఇష్టపడే నన్ను పెళ్లి చేసుకోవాలని మన ఇంటికి వచ్చాడు. కానీ నేను రాహుల్ని ఇష్టపడ్డాననుకో, మరి పెళ్లి ముహూర్తానికి నా స్థానంలో నిన్ను చూసిన రాజ్కి పెళ్ళే వద్దని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ అందరూ కలిసి రాజ్ని నీకిచ్చి పెళ్లి చేశారు. కనీసం పెళ్లి చేసిన తర్వాతైనా వేరే అమ్మాయిని ఇష్టపడి ఉంటే తనతోనే కలిసి సంతోషంగా ఉండాలి అనుకుంటే, మరి నీతో ఎందుకే ఈ సంవత్సరం ఉంటాడు? నీకు ఇంకా అర్థం కాలేదా? నీ నుంచి రాజ్ తప్పించుకోవడానికే ఇదిగో ఇట్లాంటి ఒక ఎత్తుగడ వేశాడు. ఆ బాబు రాజ్ బిడ్డ కాదు. ఆ ముందు
ఆ బాబుకి తల్లి ఎక్కడుందో అది తెలుసుకుంటే రాజ్ ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నాడో మనకి కూడా అర్థమవుతుంది అని చెప్పి ఇక స్వప్న అయితే కావ్యకి నచ్చ చెప్తుంది. కావ్య కళ్ళ నీళ్లు తుడుచుకొని, నిజమే అక్క, ఈ గందరగోళంలో నేను ఏమీ ఆలోచించలేకపోయాను. నువ్వు కోపంలో అయినా కరెక్ట్గా మాట్లాడావు. ఇప్పుడే ఆ బిడ్డకి తల్లి ఎవరో తెలుసుకుంటాను అని చెప్పి ఇక కావ్య ముందుకు వెళ్తుంటే, బిడ్డకి తల్లి ఎవరో తెలుసుకునే ముందు రాజ్ని కడిగి పడేద్దాం రా అని చెప్పి ఇక స్వప్న అయితే కావ్య చెయ్యి పట్టుకొని రాజ్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్క ఆగక్క, ప్లీజ్ అక్క, ఆవేశపడకు అని అంటుంటే, అవును, ఆవేశపడకుండా నీలాగా నిమ్మనంగా ఉంటే ఇదిగో ఇలాగే విడాకుల పత్రాలని చేతిలో పెడతాడు. అప్పుడు దిక్కులు చూస్తూ ఏడుద్దువా, మూసుకొని రా అని చెప్పి స్వప్న అయితే ఇక కావ్యని చెయ్యి పట్టుకుని బరబరా ఈడ్చుకెళ్తుంది. రాజ్ బాబుని ఎత్తుకుంటూ అటు ఇటు తిప్పుతుంటాడు. కానీ బాబు ఎంతైనా ఏడుస్తూనే ఉంటాడు. ఇంతలో స్వప్న, ఏంటి రాజ్, బాబు ఏడు పాపట్లేదా, నెత్తికెక్కించుకో అని చెప్పడంతో, స్వప్న ఏం మాట్లాడుతున్నానా, అసలు నువ్వు మా చెల్లిని ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏంటి కాగితాలు అని అంటుంటే, తను కోరుకున్నట్లుగానే విడాకుల పత్రాల మీద సంతకాలు పెట్టించాను అని అంటుంటే, ఏంటి రాజ్, నాటకాలు ఆడుతున్నావా, అసలు ఏంటిదంతా, నీ మనసులో ప్రేమ గురించి తను తెలుసుకోవాలి అనుకుంది. కానీ నువ్వొక బిడ్డని ఎత్తుకొచ్చి ఇప్పుడు విడాకుల పత్రాల మీద సంతకాలు పెడితే ఈ కాగితాలు పట్టుకుని ఏడ్చుకుంటూ మా పుట్టింటికి వెళ్ళిపోవాలా, అసలు ఏమనుకుంటున్నావు, మా చెల్లి వెనుక ఎవరూ లేరనుకుంటున్నావా, ఇంకొకసారి ఇట్లాంటి పని చేస్తే ఊరుకోను, అసలు ఈ బిడ్డేంటి, ఈ కథ ఏంటి తెలియాల్సిందే అని అడగడంతో, చూడు స్వప్న, నీకు నా లైఫ్ గురించి అనవసరం, నా గురించి అంతకంటే అనవసరం. మీ చెల్లి కోరుకున్నట్టు విడాకుల పత్రాల మీద సంతకం పెట్టాను. అవి కోర్టులో సబ్మిట్ చేస్తే త్వరలోనే ఇద్దరికి మ్యూచువల్గా డైవర్స్ వస్తాయి. అప్పుడు తనకి నచ్చినట్టుగా సంతోషంగా ఉండొచ్చు అని అంటుంటే, ఆడపిల్లల జీవితాలంటే ఆటలుగా ఉందా రాజ్, అసలు పిచ్చిది, నువ్వంటే ఎంతో ప్రేమగా తిరుగుతుంది, అట్లాంటి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసి దారిని పోయే ఒక బిడ్డని తీసుకొచ్చి నా కొడుకని చెప్పి ఇంట్లో అందరినీ నమ్మించినట్టు నన్ను నమ్మించలేవు. ఈ బిడ్డ ఎవరో, ఈ బిడ్డ తల్లి ఎవరో అంతా తెలుసుకుంటాను, తరువాత అప్పుడు నేను నిలదీస్తాను అని చెప్పి ఇక స్వప్న అయితే రాజ్కి దిమ్మ తిరిగిపోయేటట్టుగా వార్నింగ్ ఇచ్చి కావ్యని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కావ్య అయితే, అక్క, నీకేనా పిచ్చి పట్టిందా, ఇప్పటికే ఆయన చాలా బాధపడుతున్నారు, ఇంట్లో అందరూ కూడా ఆయన్ని చాలా రకాలుగా అవమానించారు, మళ్ళీ ఇప్పుడు నువ్వెళ్ళి ఇలా మాట్లాడడం ఏమీ బాగోలేదక్క అని అంటుంటే, అవును, మరి ఈ విడాకుల కాగితాలు తీసుకొని తిన్నగా మన పుట్టింటికి వెళ్ళిపోలేకపోయావా, అమ్మ 2 చెంపలు వాయి కొట్టేది, అసలు ఇలా నువ్వు ఉండడం బట్టిచ్చే రాజ్ అలా చేస్తున్నాడు, నువ్వు ఇలా కాదే, ఒక్కసారి నాలాగా మాట్లాడి చూడు, అప్పుడు ఎవరేంటో నీకు అర్థమవుతుంది, ఎవరు ఏమి నాటకాలు ఆడుతున్నారు అన్నీ తెలుస్తాయి. ముందు రాజు ఎక్కడెక్కడికి వెళ్తాడు, ఎవరెవరిని కలుస్తాడు, ఎవరెవరితో మాట్లాడతాడు, అన్నీ తెలుసుకోవాలి అని చెప్పి ఇక స్వప్న అయితే కావ్యకి ఫుల్గా సపోర్ట్ చేస్తూ ఇక మాట్లాడుతుంటుంది. ఇంతలో అక్కడికి కళ్యాణ్ కూడా వస్తాడు. స్వప్న, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, ఒకప్పుడు కావ్య వదినంటే నీకు అస్సలు గిట్టేది కాదు, కానీ ఇప్పుడు కావ్య వదినకి సపోర్ట్గా నుంచొని తనకి హెల్ప్ చేస్తున్నా చూడు, నాకు చాలా ఆనందంగా ఉంది, మీతో పాటు నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను అని అంటుంటే, నేనేమి కావ్యకి హెల్ప్ చేయట్లేదు, నా చెల్లెలు ఇబ్బందుల్లో ఉంటే సంతోషంగా ఎలా ఉండగలుగుతాను, అందుకే తన జీవితాన్ని నిలబెట్టాలి అనుకున్నాను, తను ఒకప్పుడు రాహుల్తో పెళ్ళికి, అలాగే నా జీవితం నిలబడడం కోసం తను నాకు ఎంతో సహాయం చేసింది. సరే కానీ కళ్యాణ్, నువ్వు రాజ్ స్నేహితులు, అలాగే రాజ్తో బాగా క్లోజ్గా ఉండే వాళ్ళు
ఎవరో నీకు తెలుసు కదా, ఒక్కసారి చెప్పు అని అనడంతో, తెలుసు. మొదటిగా అన్నయ్యతో బాగా క్లోజ్గా ఉండేది శ్వేత అని అనడంతో, శ్వేతనా? శ్వేత ఎవరు? ఎవరి కొత్త క్యారెక్టర్ అని అంటుంటే, అక్క అదో పెద్ద కథలే, అది నీకు తర్వాత చెప్తాను అని అంటుంటే, ఏంటే తర్వాత చెప్పేది? ఏం జరిగిందో చెప్పు. అసలు రాజ్ ఎందుకు ఆ బిడ్డని తీసుకొచ్చాడు? రాజ్ మనసులో ఏముందో తెలుసుకోవాలని లేదా? చెప్పు అని అడగడంతో ఇక కావ్య అయితే శ్వేత గురించి జరిగిందంతా చెప్తుంది. ఒక్కసారిగా ఇక స్వప్న అయితే, ఏంటి ఇంత జరుగుతున్నా ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు? శ్వేతని నిజంగానే పెళ్లి చేసుకోవాలి అనుకుంటే శ్వేతనే పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా. ఇప్పుడు కొత్తగా ఒక బిడ్డని తీసుకొచ్చి వాడు నా బిడ్డే అని చెప్తుంటే ఇలా ఏం మాట్లాడకుండా ఎలాగే మౌనంగా ఉండిపోతున్నావు? నీకు ఇంకా అర్థం కాలేదా? రాజ్ నిన్ను వదిలించుకోవడం కోసం కావాలని ఇలాంటి నాటకాలు ఆడుతున్నాడు. ముందు ఆ శ్వేతని పట్టుకుని 4 తగిలిస్తే మొత్తం అన్నీ బయటకొస్తాయి అని చెప్పడంతో, అక్క శ్వేత ఏమి అట్లాంటి మనిషి కాదు, తను స్వతహాగా చాలా మంచిది, కావాలని ఈయనే నాటకాలు ఆడారు అని చెప్పి ఇక కావ్య అయితే శ్వేత గురించి మంచిగా చెప్తుంది. ఇదిగో ఇలాగే అందరినీ నమ్మి చివరికి నీ జీవితం మీదకి తెచ్చుకున్నావు. ముందు నోరు మూసుకొని శ్వేత దగ్గరికి వెళ్దాం పద అని చెప్పి ఇక స్వప్న అలాగే కావ్య ఇద్దరు కూడా శ్వేత దగ్గరికి వెళ్తారు. వాళ్ళని కళ్యాణి తీసుకెళ్తాడు. ఇక శ్వేత కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉంటుంది. ఇంతలో కావ్య అలాగే కళ్యాణ్ స్వప్న ముగ్గురు కూడా శ్వేత దగ్గరికి వెళ్తారు. శ్వేత వాళ్ళని చూసి, హాయ్ కావ్య, హాయ్ కళ్యాణ్, రండి తిను అని అంటుంటే ఇక కావ్య అయితే, తను మా అక్క స్వప్న, రాహుల్ వైఫ్ అని చెప్పి ఇక కళ్యాణ్ అలాగే కావ్య చెప్పడంతో, హాయ్ నా పేరు శ్వేత, నేను అంటే తెలుసులే, నేను చూస్తుంటేనే అర్థమవుతుంది. ఆయన రాజు నీ చుట్టూ తిరుగుతున్నాడు, నీ దగ్గర ఏముందేంటి అని చెప్పి ఇక స్వప్న అయితే శ్వేతతో చాలా చిరాగ్గా మాట్లాడుతుంది. అక్క నేను చెప్పాను కదా తను అట్లాంటిది కాదని, ప్లీజ్ నీకు దండం పెడతానే, నేను అడిగే వరకు కాస్త సైలెంట్గా ఉండు అని చెప్పి ఇక కావ్య అయితే స్వప్న నోరు మోయిస్తుంది. స్వప్నతో కావ్య మాట్లాడుతూ, అది నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను అని అంటుంటే, దేని గురించి అని చెప్పి ఇక శ్వేత ఇక కావ్యని అంటుంది. ఇక ఇంతలో, అవును నువ్వు రాజ్కి డైవర్స్ పేపర్స్ ఇచ్చావు కదా సంతకాలు పెట్టి, దాని గురించి అడగాలనుకుంటున్నావా అని అంటుంటే, లేదు లేదు దాని గురించి కాదు, నిన్న రాత్రి ఆయన ఒక బిడ్డని ఎత్తుకుని వచ్చారు, ఆ బిడ్డ అని అంటుంటే, బిడ్డ ఎవరా బిడ్డ, రాజు ఎందుకు తీసుకొచ్చాడు అని అనడంతో ఇక కావ్య జరిగిందంతా కూడా శ్వేతకి చెప్తుంది. ఒక్కసారిగా శ్వేత, వాట్, ఒక బాబుని తీసుకొచ్చి నా కొడుకే అని చెప్తున్నాడా? అసలు రాజ్ ఏం ఆలోచిస్తున్నాడు? తనకి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? చూడు కావ్య, ఇదంతా రాజ్ కావాలని ఆడుతున్న నాటకం. అసలు రాజ్కి బిడ్డ లేడు, తను ఎవరితోనూ తనకి పరిచయమూ లేదు. అసలు రాజ్ ఎప్పుడు కూడా కాలేజ్లో కూడా ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఎప్పుడు కూడా కాలేజ్ ఫస్ట్ రావడం కోసం చాలా కష్టపడేవాడు. తనకి ఎంతమందో అమ్మాయిలు ప్రపోజ్ చేశారు, కానీ వాళ్ళెవ్వరినీ తను పట్టించుకోలేదు. అట్లాంటి రాజ్ ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని తను కాకుండా ఇంకొకరితో బిడ్డను కని ఆ బిడ్డని ఇంటికి తీసుకొచ్చాడు అంటే నెవర్, ఇది నమ్మలేని నిజం. తను కావాలని ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఇక శ్వేత కూడా రివర్స్లో కావ్యతో అంటుంది. కావ్య ఇక శ్వేత కూడా అలా మాట్లాడేసరికి నీరు గారిపోయి అక్కడి నుంచి లేచి, పదండి ఇక వెళ్ళిపోదాం అని చెప్పి స్వప్నతో అనడంతో, ఏంటి వచ్చిన పని అయిపోయినట్టు వెళ్ళిపోదాం అంటున్నావు అని అంటుంటే, అక్క ఇంకా నీకు అర్థం కాలేదా? శ్వేతకు కూడా ఆయన గురించి ఏమీ తెలీదు, మనకేం తెలుసో శ్వేతకు కూడా అదే తెలుసు. బాబు గురించి తనకి తెలీదని అర్థమైన తర్వాత కూడా ఇంకా ఇక్కడే మనం ఏం చేస్తాం అని
ఇక కావ్య అలాగే కళ్యాణ్, స్వప్న ముగ్గురు కూడా బయలుదేరుతారు. ఇంతలో శ్వేత, కావ్య ఆగు అని చెప్పి ఇక శ్వేత కావ్య దగ్గరికి వస్తుంది. అది నీతో ఒక విషయం చెప్పాలి అని చెప్పడంతో, ఏంటి శ్వేత, ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడగడంతో, అది కాదు, రాజు ఒక బాబుని తీసుకొచ్చాడు అన్నావు కదా, నీ దగ్గర ఆ బాబు ఫోటో ఏమన్నా ఉందా అని అడగడంతో వెంటనే కళ్యాణ్ తన మొబైల్ని తీసి బాబు ఫోటోని చూపిస్తాడు. ఇక ఆ బాబుని చూసిన శ్వేత అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది. ఎందుకంటే ఆ బాబు ఎవరో కాదు, తనకి అలాగే తన భర్త అరవిందకి పుట్టిన బిడ్డే. ఆ బిడ్డని చూసి ఒక్కసారిగా శ్వేత కుప్ప కూలిపోతుంది. శ్వేతని చూసిన కావ్య, శ్వేత ఏమైంది, ఎందుకిలా కుప్ప కూలిపోయావు, ఏం జరిగింది, నీకు ఈ బాబు తెలుసా అని అనడంతో, ఆ బాబు నా బాబే, నా నుంచి ఆ బాబుని నా భర్త అరవింద్ దూరం చేశాడు. తరువాత ఆ బిడ్డ కోసం ఎంతో ప్రయత్నించాను. ఇక చివరికి ఆ బిడ్డ నాకు దక్కడని తెలిసి ఇదిగో ఈరోజు రాత్రికి యూఎస్ వెళ్ళిపోతున్నాను. టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి. కానీ రాజ్ ఆ బిడ్డని తన బిడ్డ అని ఎందుకు అందరి దగ్గర చెప్తున్నాడు, ఎందుకు నా బిడ్డని నాకు ఇవ్వకుండా తన దగ్గరే ఉంచుకున్నాడు అని చెప్పి ఒక్కసారిగా శ్వేత రాజ్కి కావ్యకి దిమ్మ తిరిగి షాకిస్తుంది. ఇక శ్వేత చెప్పిన మాటలకి స్వప్న, వావ్ సూపర్, రాజ్ నువ్వు కలిసి బాగానే నాటకాలు ఆడుతున్నారు. నువ్వేమో నీకు అరవింద్కి పుట్టిన బిడ్డ అంటున్నావు, రాజేమో నా రక్తం అంటున్నాడు. ఒకప్పుడు నువ్వు రాజు పెళ్లి చేసుకుంటామని కావ్యని నమ్మించారు, ఇప్పుడేమో అదంతా ఒక కట్టు కదా అని చెప్తున్నావు. నిన్ను నమ్మాలా, రాజ్ని నమ్మాలా? ఇద్దరూ కలిసి మా చెల్లిని వదిలించుకోవాలని చాలా పెద్ద ప్లానే చేశారు అని చెప్పి స్వప్న అయితే ఇక శ్వేతని చెడమడ తిడుతుంది. శ్వేత, లేదు, నాకు నిజంగా తెలీదు, ప్రామిస్గా చెప్తున్నాను, నాకు నిజంగా ఇదంతా తెలీదు. రాజ్ తన భార్యతో నాకు ఇష్టం లేదు, తన నుంచి విడిపోవాలి అనుకుంటున్నాను. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నానని నా భార్యతో చెప్తానంటే నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు నా బిడ్డని నా నుంచి దూరం చేసి నా భర్త నుంచి బిడ్డని తీసుకొని నాకు ఇవ్వకుండా రాజ్ ఎందుకు నాకు కడుపు కోతని మిగులుస్తున్నాడో అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక కావ్యతో చెబుతుంటే, అయితే నీ బాబుని నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్పి ఇక కావ్య అయితే శ్వేతని రెచ్చగొడుతుంది. శ్వేత, నా బాబుని నా నుంచి ఎందుకు దూరం చేశాడో ఇప్పుడే అడుగుతాను అని చెప్పి ఇక వెంటనే వాళ్ళతో శ్వేత ఇంటికి బయలుదేరుతుంది. స్వప్న రావడం వల్ల ఇక కావ్యకి సపోర్ట్గా ఉండడం వల్ల రాజ్ తీసుకువచ్చిన బిడ్డ బండారం బయటపడుతుంది. ఇక శ్వేత అయితే అందరి ముందు, రాజ్ ఇన్ని రోజులు నాతో స్నేహం చేసి నా బిడ్డని నా నుంచి దూరం చేయాలని చూస్తున్నా చూడు, నిజంగా నిన్ను జీవితంలో క్షమించను రాజ్ అని చెప్పడంతో, అది శ్వేత అని చెప్పి ఇక రాజ్ అయితే శ్వేతతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తాడు. అందరూ ఉండడంతో తను సైలెంట్గా ఉండిపోవడంతో, రాజ్ ఇన్ని రోజులు నిన్ను నా ప్రాణ స్నేహితుడు అనుకున్నాను, కానీ ఈరోజు నా బిడ్డని దూరం చేసి ఇంతలాగా మోసం చేస్తావని అస్సలు ఊహించలేదు. సమయానికి కావ్య నా దగ్గరికి రాకపోతే నేను యుఎస్ వెళ్ళిపోయేదాన్ని, ఎన్నటికీ నేను నా బిడ్డని చూడలేకపోయేదాన్ని. ఎందుకు రాజ్, ఎందుకు ఇలా చేశావు అని చెప్పి ఇక రాజ్ని నిలదీస్తుంది. శ్వేత అయితే అది విన్నా కుటుంబం మొత్తం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడే ఉన్న రుద్రాణి అయితే, రే రాజ్, ఏంట్రా ఇది, నీ గురించి అందరం కూడా చాలా గొప్పగా మాట్లాడుకునేవాళ్ళం, అట్లాంటిది ఒక కన్న తల్లి దగ్గర నుంచి తనకి తెలియకుండా తన బిడ్డని తీసుకొచ్చి నీ బిడ్డే అని ఇలా ఎలారా అని చెప్పి రుద్రాణి అయితే ఇక దొరికిందే అవకాశమని రాజ్ని తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అపర్ణ అయితే చాలా కోపంగా రాజ్ చెంప పగల కొడుతుంది. ఇంటి పరువు తీయాలని చూస్తున్నావా,
అసలు ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అపర్ణకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఇక రాజ్ చెప్పిన అతి భయంకర నిజం విన్న కుటుంబం మొత్తం, అలాగే బిడ్డ తల్లి శ్వేతతో సహా ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. అసలు రాజ్ ఏం నిజం బయట పెడతాడు? అసలు రాజ్ బిడ్డని శ్వేతకి ఇవ్వకుండా శ్వేత నుంచి ఎందుకు తన దగ్గర ఉంచుకోవాల్సి వచ్చింది? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి